అదంతా ఫ్యామిలీ డ్రామా అని చెప్తా ఉంటే వెనక్కి తగ్గుతలేదు కవిత. ఈ పరిణామాలన్నిటిపైన డాడీ సైలెంట్. కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్. ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు. కేసీఆర్ కేటీఆర్ను కాదని నోరు విప్పని సీనియర్లు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్ళీ హరీష్ మంతనాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ. కవిత ఎపిసోడ్ పైన చర్చ. కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయినటువంటి వార్త ఇక్కడ ఉంటే, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై ఆ పార్టీ చీఫ్ ఆమె తండ్రి కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా, ప్రత్యర్థి పార్టీలు విమర్శలు దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు. తమ కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగించినా ఆ వ్యాఖ్యలు చేసి 2 రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడట్లేదు. దీంతో డాక్టర్ అంత తీవ్రమైన ఆరోపణలు చేసినా డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్ హౌస్కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా, హరీష్ రావును పిలిపించుకొని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక క్యాడర్లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. శుక్రవారం మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె గురువారం చేసిన ఆరోపణలే రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు ఆవేదన చెందుతున్నారు. అనుచరుల వద్ద ఆవేదన. ఇక పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడు పడడం లేదని ఆమె అనుచరులు అంటున్నారు. అయితే తాను రాసిన లేఖకు స్పందించకపోగా దూతలతో రాయబారం ఎందుకన్నా ఆ ప్రశ్నలను కవిత వేస్తున్నట్లు తెలిసింది. పార్టీలో ఏం జరగబోతున్నదో తెలుసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదా అని తన సన్నిహితుల వద్ద ఆమె వాపోయినట్టు సమాచారం. నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెప్తా ఉన్నారు. ఇక ఇదిట్లుంటే కవితను విలువకపోగా హరీష్ రావును పిలుచుకున్నాడు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. శుక్రవారం ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఆయన సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హరీష్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెప్తున్నప్పటికీ కవిత ఎపిసోడ్ పైన చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నదన్న చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు తెలిసింది. ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా లేదంటే వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అన్న అంశం పైన చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే హరీష్ రావు ఈటల రాజేందర్ గారు సీక్రెట్గా ఫామ్ హౌస్లో భేటీ అయినట్టుగా ఒక సమాచారం బయటకు వచ్చింది. ఈటల రాజేందర్ గారితో మాట్లాడిన తర్వాత హరీష్ రావు గారు మళ్ళీ కేసీఆర్తో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. అంటే కాళేశ్వరం వ్యవహారం మీద ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ ముగ్గురు సేమ్ సమాధానాలు చెప్పాలనేటువంటి అంశం మీద మాట్లాడుతున్నారో ఏమో. సో కాబట్టి ఈటల రాజేందర్ గారు హరీష్ రావు గారు భేటీ అయ్యారన్నటువంటిది స్పెక్యులేషన్ అయితే బయటకు వచ్చింది. అయినరా కాదా అనేది క్యూ న్యూస్ ధృవీకరిస్తలేదు, క్లారిటీ లేదు ఇంకా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,